నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఏపీలో టెక్నాలజీ రంగంలో మరొక భారీ పెట్టుబడికి అడుగు పడింది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న క్లౌడ్ ఏఐ హబ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఆదాని కనెక్ట్స్, ఎయిర్టెల్, నెక్స్ట్రా భాగస్వామ్యంతో గూగుల్ సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపడుతుంది. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ని నిర్మించబోతున్నారు. ఈ మెగా ప్రాజెక్టు కోసం తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ ని సందర్శించి అక్కడ టెక్నాలజీని పరిశీలించారు. ఏపీ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు. విశాఖకు గూగుల్ రాక ఏపీకి గేమ్ చేంజర్ అని అభివర్ణించారు. ఈ రోజు తర్లువాడలో 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ కి సీఎం భూమి పూజ చేశారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ దేశానికే గ్రోత్ ఇంజిన్ అని పేర్కొన్నారు. విశాఖకు గూగుల్ రాక ఉత్తరాంధ్రకే గర్వకారణమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటవుతుందని తెలిపారు. విశాఖను గూగుల్ ఎంపిక చేసుకోవటం ఏపీకి గర్వకారణమని వ్యాఖ్యానించారు. గూగుల్, ఎయిర్టెల్ 2 కీలక సంస్థలని వెల్లడించారు. అతి త్వరలో అన్ని రంగాల్లో ఏఐ సేవలు వస్తాయని వివరించారు. 60 రోజుల్లో అనకాపల్లి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు వస్తాయని చెప్పుకొచ్చారు. Today, all of us has to write this day, 2026, 2026, April 28th, it will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ, ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈరోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. టుడే India has witnessed 2 sunrises from the east, one in the sky and the other in Andhra Pradesh, emerging as the nation's next technology hub. It is going to happen today. Turlavada, Mudasarlova, Ramballi. Everybody is here. By seeing this area itself, you are getting new energy. I am confident nowhere in the world Google is having this type of premises. This is a unique one, most beautiful place. I am very happy for you. It will be very creative. Always your innovation, it will add your innovations from this place because of beauty of this place. I am very happy and proud of you. ఈ ప్రాజెక్ట్ రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం. టెక్నాలజీలో ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకొని నిలబడుతుంది. $15 బిలియన్ పెట్టుబడి అంటే సుమారు 1,35,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. విశాఖ నగరం అండర్ సీ కేబుల్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ యువనేత లోకేష్ కార్యదక్షక కలగలిసి విశాఖను ప్రపంచ ఐటీ పటంలో అగ్రస్థానంలో నిలబడబోతున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన వేదికగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ ఏఐ డేటా హబ్ కు శంకుస్థాపన జరిగింది. ఈ డేటా హబ్ తో టెక్ రంగంలో ఏపీ రూపురేఖలు మారిపోనున్నాయి. శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి
మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో విశాఖలో నిర్మిస్తున్న ఏఐ డేటా హబ్ ప్రపంచ స్థాయి నిపుణుల్ని ఆకర్షిస్తుందని అన్నారు. ఆయన నిజమైన విజనరీ లీడర్ అని ఈ సందర్భంగా కొనియాడారు. ఐటీ మంత్రి నారా లోకేష్ శక్తి సామర్థ్యాలను వైష్ణవ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రాజెక్టుపై లోకేష్ కు ఉన్న స్పష్టత, సమస్యల్ని పరిష్కరించే తీరు యువ నాయకులకు ఆదర్శమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు పార్లమెంట్ లో ఏపీ గొంతుకగా నిలుస్తున్నారని మెచ్చుకున్నారు. బాగున్నారా? कैनॉट हियर. विशाखापट्टनम में एनर्जी ज़्यादा चाहिए. इतना 1 गीगावाट का एआई डेटा सेंटर बन रहा है और एनर्जी नहीं है. लोकेश अन्ना पावर सप्लाई स्विच ऑफ किया हुआ है क्या? बाबूनारा, हाँ ऐसे बाबूनारा. गुड. At the outset, I would like to thank Honorable Chief Minister, one of the visionaries that our country is proud of, Shri Nara Chandrababu Naidu ji. He built the Cyberabad, part of Hyderabad, that cyber tower, which became the journey of our IT services. And today he is building the AI data hub here. I think Vishakhapatnam will be called as AI Patnam. What is Vishakhapatnam today? Like Cyberabad, it will become AI Patnam. Such a great initiative you have taken, sir. Congratulations to you and salute to your vision and salute to the vision of our Prime Minister, Shri Narendra Modi ji, who thought so big that when the entire world is moving towards a totally new cycle of technology, he said we should take the lead in this technology, because in the past we missed out many cycles as a country and as a civilization, but now we should not miss out on any cycle of technology. So that's why every part, whether it is semiconductors, quantum, AI, space technology, rare earths, everywhere our Prime Minister is pushing us very hard to take the lead in the technologies. I would like to salute and thank the vision of our Prime Minister. I would also like to thank my brother Nara Lokesh ji. His energy and his drive is indeed a phenomenon among the young leaders in our country. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ప్రస్తుతం ఎటువంటి కొరత లేకుండా ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉందని, వినియోగదారులు ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంధన సరఫరాపై ఎలాంటి సమస్యలు ఎదురైనా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, ఇందుకోసం కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయడం జరిగిందని, వినియోగదారులకు ఇబ్బంది తలెత్తిన పక్షంలో 9154970454 నందు సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పర్యవేక్షణ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిడమానూరులో హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్ బంకుల్ని, ఎనికేపాడులోని హెచ్పిసిఎల్ బంకుని, రామవరపాడులోని ఐఓసిఎల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరఫరాను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల వదంతుల కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే అపోహలతో వినియోగదారులు భయాందోళనకి గురై అవసరాలకి మించి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైందని తెలియజేశారు. డీజిల్, పెట్రోల్ సజావుగా వినియోగదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకోవడం జరిగిందని అన్నారు. అలాగని ఇంధన సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద సరఫరా పరిస్థితిని క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వినియోగదారులకు ఇబ్బంది తలెత్తిన పక్షంలో 9154970454 నందు సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో స్వచ్ఛ్ షెహార్ జోడీల కమిషనర్
కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఉత్తమ ర్యాంకులున్న నగరాలకి తక్కువ ర్యాంకు ఉన్న నగరాలని జతపరుస్తూ స్వచ్ఛ జోడీలుగా కేంద్ర ప్రభుత్వం వారిని ప్రకటించింది. అందులో భాగంగా విజయవాడకు చింతలపూడి, సామర్లకోట, ఆకివీడు, నర్సాపూర్, గొల్లప్రోలు నగరాలని విజయవాడకు జతపరిచి విజయవాడతో పాటు ఆ మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చెందేటట్లు చర్యలు తీసుకోవాలని విజయవాడ వారికి సహకరిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్ లో ముందంజలో ఉన్నందుకు విజయవాడకు ఉన్న ప్రణాళికల్ని వారికి కూడా తెలియపరుస్తూ వారిని కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఉత్తమ స్థానం కైవసం చేసుకునేలాగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆశించగా అందుకు అనుగుణంగా ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు విజయవాడ నగరపాలక సంస్థ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ జోడీ షహర్ల అభివృద్ధిని స్వచ్ఛ సర్వేక్షణ్ లో వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ దర్శించుకున్నారు. సోమవారం అమ్మవారి ఆలయానికి విచ్చేసిన జి సాయి ప్రసాద్ కుటుంబ సభ్యులకు దుర్గమ్మవారి ఆలయ అధికారులు, పండితులు స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారికి సాయి ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సాయి ప్రసాద్ కుటుంబ సభ్యులను వేద పండితులు వేదాశీర్వచనం చేయగా దేవస్థాన కార్యనిర్వహణ అధికారి సీనా నాయకు వారికి అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. ప్రజల వద్దకు పాలనను చేర్చి ఎక్కడికక్కడే సమస్యల్ని పరిష్కరించేలా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. రెడ్డిగూడెంలోని మండల పరిషత్తు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. నిర్విరామంగా వినతుల్ని స్వీకరించారు. ప్రజల సమస్యల్ని ఓపికగా విని వారి సమస్యల్ని పరిష్కారం కోసం ఆదేశించారు. 47 మంది అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని తెలియజేశారు. అధికారులు ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండకూడదని అన్నారు. ప్రజా సమస్యలకి నాణ్యమైన పరిష్కారాన్ని చూపించాలని అన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాని పక్షంలో ఎందుకు పరిష్కారం కావటం లేదు, దానికి సంబంధించిన విషయాలను కూడా ప్రజలకు తెలియచేయాలని అన్నారు. మీరు అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు ఎవరితో ఇట్టుకోవచ్చు ఫర్దర్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ కార్మికులు 3 నెలలుగా ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. కాంట్రాక్టర్ కనీసం హాజరు కావడం లేదని, చట్ట ప్రకారం ప్రతి నెల 3వ తేదీన వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ వ్యవస్థలో పారదర్శకత లేకుండా బినామీల ద్వారా వ్యవహారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ కార్మికుల సమ్మె ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై ఆగ్రహంతో కార్మికులు సమ్మె శిబిరం నుంచి
ఆసుపత్రి సూపరింటెండెంట్ ను కలిసేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో కార్మికులు అక్కడికక్కడే భీష్మించుకుని కూర్చొని నిరసన కొనసాగించారు. వేతన బకాయిల కోసం 2 రోజుల నుంచి జీజీహెచ్ లో ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా సిపిఎం నాయకులు రంగంలోకి దిగటంతో ఆందోళన మరింత వేడెక్కింది. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ 3 నెలలుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. కాంట్రాక్టర్ ని అధికారులు రప్పించి రాతపూర్వక హామీ ఇస్తే సమ్మె విరమించేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ రోజు ఫిబ్రవరి 4 జీతం ఇవాళ వేస్తాం, 2వ తారీఖున మార్చి 4 జీతం వేస్తాం, తర్వాత మిగతా జీతాలు వేస్తా ఉన్నారు. పోనీ ఆ చెప్పిన మాట అయినా కాంట్రాక్టర్ ఇస్తాను గ్యారెంటీ ఇవ్వడానికి సంతకం పెట్టమన్నాం. లేదు రేపు కాంట్రాక్టర్ ఇవ్వకపోతే అధికారులు మాదేంటని అంటారు. గతంలో అడిగితే ఉన్నారు అది ఏజెన్సీ మాకు సంబంధం లేదన్నారు ఈ అధికారులే. రేపు మళ్ళీ అదే అంటారు. ఆ కాంట్రాక్టర్ని రప్పించలేని చేతగాని స్థితిలో ఉన్నారా? లేదు వీళ్ళందరి నుంచి ఆ కాంట్రాక్టర్ అయినా సరే అధికారులు పక్షపాతం వహిస్తున్నారా? అందుకే ఆసుపత్రిలో రోగులకి సేవలు అందించాలన్నా, కార్మికులు బతకాలన్నా ఒప్పందాల ప్రకారం చేయమంటున్నాం. మేము చట్టాల ప్రకారం చేయమంటాం. చట్టాలని ఒప్పందాలను ధిక్కరిస్తా ఉంటే యంత్రాంగం ఎందుకని చోద్యం చూస్తూ ఉంది. అందుకని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాలి. మరి రేపు సాయంత్రంలో బిల్లులు అన్నారు, బిల్లులు ఇవ్వండి, కార్మికులకు జీతాలు ఇవ్వండి. ఇప్పటికీ వాళ్ళ బాధలు ఇంకా ఆకలితో ఇంకెంతకాలం బతకలేరు. అందుకే కనీసమైన కోరిక 1వ తారీఖు జీతం అనేటువంటిది ఇప్పించాలి. అందుకని విరమించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు, కానీ పరిష్కరించడానికి అధికారులు కాంట్రాక్టర్ మాత్రం సిద్ధంగా లేరు. వాళ్ళ చేతిలోనే ఉంది. వెంటనే పరిష్కారం చేసి జీతాలు ఇవ్వండి, సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నారు. మోతిలాల్ నగర్ వాసులు కష్టాలు తీర్చేందుకు సాయశక్తుల కృషి చేస్తామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హామీ ఇచ్చారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో మోతిలాల్ నగర్ లో ఇల్లు కోల్పోయిన బాధితులకి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ 5,000 ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 3 వంతెనల బ్రిడ్జిని 4 వంతెనలుగా చేసి మురుగునీరు బయటకు పంపేందుకు రైల్వే అధికారులు కాలువ నిర్మాణం చేపట్టారని అన్నారు. దానిలో భాగంగా గత 20 సంవత్సరాలుగా మోతిలాల్ నగర్ లో నివాసం ఉంటున్న 106 గృహాలను ఖాళీ చేయించారని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు గుడిపల్లి నవీన్, కృష్ణ, వాణి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రాంతాన్ని 4 వంతెనలు చేస్తూ రైల్వే అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆ ప్రాంతం నుండి ప్రవహించేటువంటి డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో గుంటూరు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మోతీలాల్ నగర్లో ఉంటున్నటువంటి పేదలు, ముఖ్యంగా 30 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో నివసిస్తూ రైల్వేకి సంబంధించినటువంటి ఖాళీ స్థలంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఈ డ్రైన్ కట్టడానికి రైల్వే అధికారులు ఖాళీ చేయించడం జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళ పక్షాలను నిలబడి ఎన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా రైల్వే అధికారులను నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు శాసనసభ్యుడు గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా సోదర భావం కలిగినటువంటి వ్యక్తిగా, వాళ్ళ కష్టాలు నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, వాళ్ళ బాధల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తిగా నిరంతరం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద ఒక అభిప్రాయంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడనటువంటి ఆలోచనతో ఖాళీ చేయకముందే 106 ఇళ్లను చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాలను వాళ్ళకు కేటాయించేటువంటి కార్యక్రమం చేద్దామని ఒక ఆలోచన చేయడం జరిగింది. కానీ అది నగరం నుండి దూరంగా ఉండడం, వీళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు, రోజు 200-150 రూపాయలు ఆటోలకు పెట్టుకోలేము, అక్కడికి వెళ్ళలేము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడంతో ఈరోజు మోతీలాల్ నగర్లోని ఇళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలోనే వాళ్ళందరూ కూడా అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితులు. తప్పకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ బాధ్యత కూడా తీసుకొని ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా ఎక్కడైతే ఇప్పుడు కోండ్రపాడులో వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే తిరిగి ఎక్కడైనా వాళ్ళకి అవకాశం ఉన్న చోట స్థలాలు ఇప్పించేటువంటి కార్యక్రమంగా తప్పకుండా మా ప్రభుత్వం తరపున, కూటమి తరపున తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా భరోసా ఇస్తూ మీకు అండగా ఈరోజు ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరి కూడా మీకు కావాల్సినటువంటి చేయూతనిచ్చి తప్పకుండా మీ జీవితాల్లో ఎక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా ఒక మంచి ప్రభుత్వంలో మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం తప్ప ఎక్కడ ఇబ్బంది పెట్టమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి కూడా ఈ 2 నెలల పాటు వాళ్ళ అద్దెకు ఉండేటువంటి విధంగా వాళ్ళకి కొంత సహాయం చేయడం జరుగుతూ ఉంది.
తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఇటువంటి సహాయం చేస్తాం. తిరిగి వాళ్ళందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు కొండ్రపాడులో ఉన్నటువంటి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే టెంపరీ బేసిక్గా చౌడవరంలో ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళకి నివాసం ఏర్పించేటువంటి కార్యక్రమం కానీ, ఇదంతా కాకపోయినా ఒక 2-3 నెలల్లో ఎక్కడైనా ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి తగు రీతిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఇళ్ల సముదాయాన్ని కేటాయించేటువంటి కార్యక్రమం ఒక శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పెద్దలు గాది వెంకటేశ్వరరావు గారి చేతుల్లో, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా తప్పకుండా ఆ బాధ్యత కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలది, అందరి నాయకులది. మా నెహ్రూ నగర్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎంతో ఓపికగా వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పారు, వాళ్ళకి అండగా నిలిచారు. తప్పకుండా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కూడా కుటుంబ సభ్యుడిగా భావించి వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తాం. మహిళా గ్రీవెన్స్ కి విశేష స్పందన వస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ప్రతి వారం మహిళల నుండి 50 నుండి 60 ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. తమకు అందుతున్న సమస్యల్ని 80% నుంచి 90% పరిష్కారం అవుతున్నాయని అన్నారు. ఎక్కువగా రోడ్లు, డ్రైనేజీ సమస్యలు రిపేర్ అవుతున్నాయని చెప్పారు. త్వరలో మహిళల సమస్యల పరిష్కారం కోసం కూడా ఆన్లైన్ యాప్ ను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళల సమస్యల పరిష్కారం దిశగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మహిళా గ్రీవియన్స్ తో పశ్చిమ నియోజకవర్గ ఆఫీసు సిద్ధంగా ఉంది. ఈరోజు అనేక మంది మహిళలు వారి వారి సమస్యల్ని చెప్పుకోవడానికి ఆఫీస్కి రావడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో ప్రధానంగా లా అండ్ ఆర్డర్ విషయాలుగా కొన్ని ప్రాంతాల్లో గంజాయి ఉంది అని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే, ఇంట్లో హౌస్ హెరాస్మెంట్ ఎక్కువైపోయింది, భర్త వేధింపులు ఎక్కువైపోయినాయి, మాకు ఏదైనా పరిష్కారం కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వారిని వెంటనే మహిళా పోలీస్ స్టేషన్కి వాళ్ళని డైవర్ట్ చేసి అక్కడ కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. గంజాయికి సంబంధించి కూడా కొన్ని శివారు ప్రాంతాల్లో ఇప్పటికే చాలా డ్రైవ్స్ చేసినప్పటికీ కూడా ఎంతో కొంత మిగులుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి కూడా నిరంతరం ప్యాట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఏరియాస్లో మొన్న మనకి మా దృష్టికి వచ్చిన సమస్యలు అంటే, ఇట్లా నీళ్లు సరిగ్గా రావడం లేదని, రోడ్లు లేవని చెప్పిన సమస్యలు పరిష్కారం అయ్యాయి అని సంతోషంగా చెప్పి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. చెప్పుకోవడానికి వచ్చిన మహిళలు ఉన్నారు. కొంతమంది మహిళలు వారికి ఉపాధి కావాలి, మేము చదువుకున్నాము, ఎంప్లాయ్మెంట్ కావాలి అని కూడా అడగడం జరిగింది. వారికి కూడా తగ్గ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయేమో వెతికే ప్రయత్నం కూడా చేస్తున్నాము. కొందరు మహిళలకి ఇల్లు లేని పరిస్థితి ఉంది. టిట్కో ఇళ్లలో వాళ్ళకి అవకాశం ఉంటే రాసివ్వమని చెప్పి, మా పేర్లు కూడా రాయించమని చెప్పి అడిగిన పరిస్థితి ఉంది. ఇలాగా అనేక సమస్యలు ప్రతి మంగళవారం మహిళలు మా దృష్టికి తీసుకురావడం, వాటి పరిష్కార నిమిత్తం ఈ పశ్చిమ ఆఫీస్ నిరంతరం పనిచేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతూ వస్తుంది. రానున్న రోజుల్లో మహిళలు ఏ ఇబ్బంది లేకుండా తమ సమస్యలు తామే పరిష్కరించుకునే ఒక విధానం కూడా తీసుకొచ్చే ప్రయత్నం మేము అందరం చేస్తూ ఉన్నాము. మరి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఆన్లైన్లో ఒక యాప్ ద్వారా కూడా వారి సమస్యలు అందులో పొందుపరుచుకునే అవకాశం కూడా రానున్న నెలల నుంచి కూడా కల్పించే ప్రయత్నం చేస్తాము. ఏదేమైనా పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా సమస్య రహితంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ సంక్షేమ పథకాలన్నీ ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందజేయాలన్న లక్ష్యంతో పశ్చిమ నియోజకవర్గంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు మహిళలు వస్తున్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క అవకాశం చాలా గొప్పగా వినియోగించుకుంటున్నందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. మరి రీసెంట్గా ఒక ట్రాన్స్ ఉమెన్కి నా దగ్గర ఉద్యోగం ఇచ్చిన నేపథ్యంలో వారి నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అభినందనలు చెప్పడం కోసం ఇవాళ రావడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కొన్ని ఉద్యోగ యూనియన్ల వాళ్ళు వారి వారి సమస్యలతో కూడా ఇవాళ రావడం జరిగింది. ఇందులో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు మగవారు వారి సమస్యలు చెప్పుకోవడానికి ఎవరో ఒక ఉమెన్ని తీసుకొని, ఉమెన్ గ్రీవియన్స్ కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చి వాడి సమస్య చెప్పుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక ఇంత ఆనందంగానే తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం పశ్చిమ నియోజకవర్గంలో నెలకొందని చెప్పచ్చు. ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశాల అనుసారం, వారి స్ఫూర్తి అనుసారం, లోకేష్ అన్నగారి ఆలోచనల అనుసారం ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి పని కూడా చేపడుతూ ప్రజలకు చేరువుగా ఉంటూ నిరంతరం పరిష్కారం కోసం పరితపిస్తూ మా నాయకులము మేము అందరం కూడా పనిచేస్తున్నాము. చాలా చాలా సంతోషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.